హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి చేయుత పెన్షన్ లబ్ధిదారులకు ప్రభుత్వము ఈ ఏప్రిల్ నెలకు సంబంధించిన ఆసరా పెన్షన్లను పంపిణీ చేస్తూ ఉంది. ముఖ్యంగా ఈ ఏప్రిల్ నెలకు సంబంధించిన ఆసరా చేయుత పెన్షన్లను ఎవరెవరికి పంపిణీ చేస్తున్నారు, ఎవరెవరికి ఇవ్వడం లేదు, ఏ తేదీ నుంచి ఏ తేదీ వరకు ఎన్ని రోజుల పాటు పెన్షన్లను జారీ చేస్తారు, అలాగే పెన్షన్ పంపిణీ విధానంలో తీసుకొచ్చినటువంటి కొత్త మార్పులు, చేర్పులు ఏంటి? ఎవరెవరికి ఏ పెన్షన్ కేటగిరీ ద్వారా వచ్చేటువంటి డబ్బులను పంపిణీ చేస్తారు? ఇలాగా అన్ని వివరాల గురించి మీకు వీడియోలో క్లియర్‌గా చెప్తాను. తప్పకుండా వీడియోనైతే ఎండ్ వరకు చూడండి. ఫైనల్‌గా మీకేమన్నా డౌట్స్ ఉన్నట్లయితే కమెంట్‌లో అడగండి. నేను రెస్పాండ్ అయితే అవుతాను. ఫస్ట్ టైం మన ఛానల్ చూడడానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. ఓకేనా? ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే లైక్ చేసేయండి. లేట్ చేయకుండా టాపిక్‌లోకి గనుక వచ్చేసినట్లయితే, తెలంగాణ ప్రభుత్వం ప్రస్తుతము ఏప్రిల్ నెలకు సంబంధించిన పెన్షన్ల పంపిణీ అనేది అయితే చేస్తూ ఉంది. కొన్ని జిల్లాల వారికి పెన్షన్లను డైరెక్ట్‌గా పెన్షన్ లబ్ధిదారుల యొక్క బ్యాంకు ఖాతాలకు రిలీజ్ చేస్తూ ఉంది. కొన్ని జిల్లాల వారికి మాత్రం డైరెక్ట్‌గా పెన్షన్ లబ్ధిదారుల యొక్క ఇంటి దగ్గరికే వెళ్లి పెన్షన్ పంపిణీని చేపిచ్చే విధంగా తీసుకురావడం అయితే జరిగిందనమాట. ప్రతి నెల కూడా మనకు పెన్షన్‌లు 24 నుంచి 30 తారీఖు వరకు జరుగుతాయి, నెలాఖరు వరకు. అలాగే ఈ ఏప్రిల్ నెలకు సంబంధించి కూడా సేమ్ మనకు ఇదే డేట్స్ వరకైతే జరుగుతూ ఉంటాయి. కొన్ని జిల్లాల వరకు బ్యాంక్ అకౌంట్‌లోకైతే రిలీజ్ చేసేసుంటారు. మీరు బ్యాంక్ అకౌంట్‌లోకి ఎవరికైతే పడతాయో అటువంటి వాళ్ళందరూ కూడా ఒకసారి బ్యాంక్ అకౌంట్‌లోకి వెళ్లి చెక్ చేసుకోండి. మీకు పెన్షన్ డబ్బులనేదైతే జమ అయ్యుంటాయి. తీసుకొని వచ్చుకోండి వెళ్లి. ఓకేనా? బట్ మనకు ఇంటి దగ్గరికి పంపిణీ చేసే వాళ్ళకి మాత్రం పోస్ట్ మాస్టర్‌లే వాళ్ళ యొక్క ఇంటి దగ్గరికి వెళ్లి పంపిణీ అనేది చేస్తారనమాట. ఈసారి పెన్షన్‌లను కొన్ని కొత్త విధానంలో జారీ అయితే చేస్తూ ఉన్నారు. గతంలో పెన్షన్ లబ్ధిదారులకు పెన్షన్‌లను ఎలా పంపిణీ చేసేవాళ్ళు? ఇంటి దగ్గరికి వెళ్లి వాళ్ళ దగ్గర బయోమెట్రిక్ తీసుకొని, ఫింగర్ ప్రింట్స్ తీసుకొని పెన్షన్‌లను పంపిణీ చేసేవాళ్ళు. ఇప్పుడు అలా కాకుండా కొత్త విధానంలో పెన్షన్‌లను పంపిణీ చేస్తున్నారు. గతంలో బయోమెట్రిక్ ద్వారా పెన్షన్‌లను పంపిణీ చేస్తున్నప్పుడు చాలా వరకు కూడా అర్హత కలిగినటువంటి వాళ్ళు కూడా పెన్షన్‌లను పొందలేకపోయేవాళ్ళనమాట. ఎందుకని? సో, వాళ్ళకు బయోమెట్రిక్స్, ఈ ఫింగర్ ప్రింట్స్ అనేటువంటివి పడకపోవడం వల్ల, అలాగే ఆ పెన్షన్ డబ్బులను పెండింగ్‌లోనే పెట్టేసేటి వాళ్ళనమాట. వాళ్ళకి ఇచ్చేవాళ్ళు కాదు. ఫింగర్ ప్రింట్స్ పడితేనే ఇచ్చేవాళ్ళు. పడకపోతే ఇచ్చేవాళ్ళు కాదనమాట. ఇలాగా ఈ అర్హత కలిగినటువంటి వాళ్ళు కూడా పెన్షన్‌లను పొందలేకపోవడంతో, అలాగే చాలా వరకు కూడా పెన్షన్‌లలో ఫ్రాడ్స్ జరుగుతూ ఉన్నాయని ప్రభుత్వం ఉద్దేశించి ఈ కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. ప్రస్తుతం పెన్షన్‌లు మాత్రం పెన్షన్ లబ్ధిదారుల యొక్క ఇంటి దగ్గరికి వెళ్లి వాళ్ళ యొక్క ముఖ చిత్రం ఆధారంగా పంపిణీ చేసే విధంగా కొత్త విధానాన్ని తీసుకురావడం జరిగింది. సో, మీ ఇంటి దగ్గరికి పోస్ట్ మాస్టర్‌లు వస్తారు. వాళ్ళకి ఇచ్చినటువంటి మొబైల్ ఫోన్‌లో ఆ యాప్‌లో మీ దగ్గరకొచ్చి ఫేస్ స్కాన్ తీసుకొని మీకెంత పెన్షన్ డబ్బులు రావాలో అంత పెన్షన్ డబ్బులను మీకివ్వటం జరుగుతుంది. దీనివల్ల అర్హత కలిగినటువంటి, నిజాయితీగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులందరూ కూడా పెన్షన్‌లను తీసుకోగలుగుతారు. అలాగే ఫ్రాడ్ చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో అటువంటి వాళ్ళందరినీ కూడా ఈజీగా ఫైండ్ ఔట్ చేసి వాళ్ళందరికీ కూడా పెన్షన్‌లను తొలగింపు చేస్తారనమాట. సో, అందువల్లనే కొత్త విధానాన్ని మనకు ప్రభుత్వం అమల్లోకి తీసుకురావడం జరిగింది. ఇక నుంచి మీకు ఈ విధానంలోనే పెన్షన్‌ల పంపిణీ జరుగుతుంది. గతంలో ఇంతకుముందు గ్రామాల్లో ఈ విధానం అమల్లో ఉండేది. ఇప్పుడు లేటెస్ట్‌గా ఈ మంత్ నుంచే పట్టణాల్లో కూడా ఈ కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చి పెన్షన్‌లను పంపిణీ చేస్తూ ఉన్నారు. ఓకేనా? సో, ఇక్కడికి క్లియరు. మీకు ఈ ఏప్రిల్ నెలకు సంబంధించిన పెన్షన్‌లు, అలాగే ఇక రానున్నటువంటి రోజుల్లో పెన్షన్‌లు వస్తాయా లేదా అని ఆన్‌లైన్‌లో చెక్ చేసుకొని ఎలా తెలుసుకోవాలో వన్ బై వన్ అయితే ఇప్పుడు క్లియర్‌గా చెప్తాను. సో, ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు, ఇది ఆసరా చేయుత పెన్షన్‌లకు సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్‌సైట్ అనమాట. సో, ఈ వెబ్‌సైట్‌లోకొచ్చేసి ఇక్కడ ఎంటర్ పెన్షన్ ఐడీ లేదా ఆధార్ ఐడీ అయితే అడుగుతారు. సో, ఫస్ట్ ఇక్కడ మీకు పెన్షన్ ఐడీ తెలిసుంటే అది ఎంటర్ చేసుకోండి. లేదు మాకు పెన్షన్ ఐడీ తెలియదనుకుంటే ఆధార్ నంబర్‌తో పెట్టుకొని మీరు సెర్చ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే మీకు స్టేటస్ అనేది ఓపెన్ అవుతుంది. అక్కడ మీ డేటా మొత్తం కూడా ఉంటుంది. మీ ఫ్యామిలీ మెంబర్స్ నేమ్సు, మీ నేమ్సు, అలాగే మీ యొక్క అడ్రెస్ డీటెయిల్సు, దాని తర్వాత పెన్షనర్ స్టేటస్ దగ్గర లైవ్ అని ఖచ్చితంగా ఉండాలి. మీకెంత పెన్షన్ డబ్బులు వస్తుందో, మీరు ఏ పెన్షన్ కేటగిరీకి ఎలిజిబులు, ఈ వివరాలన్నీ కూడా ఉంటాయన్నమాట. మెయిన్ వచ్చేసి పెన్షనర్ స్టేటస్ దగ్గర లైవ్ అనే ఆప్షన్ అయితే ఖచ్చితంగా ఉండాలి. మీకు స్టేటస్‌లో ఏం చూపిస్తుందో ఒకసారి కమెంట్‌లో పెట్టండి. దాన్ని బట్టి నేను అక్కడ కూడా రెస్పాండ్ అయితే అవుతాను. అండ్ దీంతో పాటుగా మీ డేటా మొత్తం కూడా, మీ దగ్గర ఉన్నటువంటి పర్సనల్ ఇన్ఫో మొత్తం కూడా మ్యాచ్ అవ్వాలి. మీ అడ్రెస్ కావచ్చు,
మీ యొక్క కుటుంబంలో ఎంతమంది ఉన్నారు, ఆళ్ళకి పేర్లేంటి, అవన్నీ కూడా కరెక్ట్‌గా స్టేటస్‌లో కరెక్ట్‌గా చూపిచ్చాలి. మీ దగ్గర ఉన్నటువంటి డేటా మొత్తం కూడా కరెక్ట్‌గా మ్యాచ్ అయితేనే మీకు డబ్బులనేటువంటివి వస్తాయి. లేదంటే కొంచెం మీకు నిలుపుదల చేస్తారు. మీరు యొక్క వివరాలన్నిటిని కూడా సరిచేసుకున్నాక దాని తర్వాత కంటిన్యూ మళ్ళా చేస్తారనమాట పెన్షన్‌లను. కాబట్టి ఇవన్నీ కూడా పర్ఫెక్ట్‌గా పెట్టుకోండి. ప్రస్తుతం పెన్షన్‌ల పంపిణీ జరుగుతుంది. ఇంకా ఎవరైనా తీసుకోకుండా ఉన్నట్లయితే ఖచ్చితంగా తీసుకోండి. బ్యాంక్ అకౌంట్‌లో కూడా జమ అయ్యుంటాయి. ఒకసారి వెళ్లి చెక్ చేసుకొని డబ్బులను తీసుకొచ్చుకోండి. ఓకేనా? సో, ఇక అమౌంట్ సంగతి చూసుకున్నట్లయితే గతంలో అంటే గత నెలలో మీకు ఎంత డబ్బులు పంపిణీ చేసుంటారో అంత మాత్రమే పంపిణీ చేస్తారు. ఎందుకంటే ఇంకా మనకు పెన్షన్‌లను ఇంక్రీజ్ చేయలేదు. ఇంకా అఫీషియల్‌గా నోట్ అనేది రాలేదు. అందువల్ల చెప్తూ ఉన్నాను మీకు. ఆ వచ్చిన వెంటనే నేను మీకు అప్డేట్ అయితే చేస్తాను. అప్పుడు అమౌంట్స్ అనేటువంటివి ఇంక్రీజ్ అవుతాయి ఖచ్చితంగా. చాలామంది కూడా రూ. 16 వదులుకుంటారండి. రూ. 16ని కూడా తీసుకోండి. ఖచ్చితంగా మీరు ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. ఇక ఇవన్నీ ఒక ఎత్తైతే ప్రస్తుతము రాష్ట్రంలో కొత్త ఆసరా చేయుత పెన్షన్‌లకు అప్లికేషన్స్ జరుగుతూ ఉన్నాయి. ఇంకా ఎవరైనా అప్లికేషన్స్ పెట్టుకోకుండా ఉన్నట్లయితే తప్పకుండా అప్లికేషన్స్ చేసుకోండి. దాని తర్వాత మీకు వెరిఫికేషన్స్ ఉంటాయి. వెరిఫికేషన్ పూర్తి అయ్యాక మీకు పెన్షన్ డబ్బులనేది అర్హత కలిగి ఉంటే ఖచ్చితంగా పంపిణీ చేస్తారనమాట. ఓకేనా? సో, ఇలా అయితే ఉన్నాయి డీటెయిల్స్ అనేటువంటివి. మీకు రెగ్యులర్‌గా కూడా అప్డేట్స్ అనేటువంటివి వస్తూనే ఉంటాయి మన ఛానల్ నుంచి ఫాలో అప్ చేస్తానండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.